జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం టోటల్గా పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి గారు సినిమాల మీద కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల మీద ఆధారపడి ఉన్నారు. ఎస్, సినిమాలు వస్తే సినిమాలని జనాల్ని ఆకర్షిస్తాయి. మేము డైరెక్ట్గా తిడుతూ ఉంటే ఆనందం పడటానికి ఆనందంతో పొలిగించుకోవడానికి ఆ ప్రతిపక్ష నాయకుడిని తిడుతుంటే ఈయన ఆనందపడుతూ ఉంటారు ప్రతిపక్ష నాయకుని తిడుతూ ఉంటే ఆ టీవీలో చూసి. అలాగే ఈ సినిమాలు ఆ విధంగా సినిమాలు తీసి సినిమాల్లో ప్రతిపక్ష నాయకులు కించపరుస్తూ పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ మొత్తం టోటల్గా మీకు భయం లేకపోతే మీరు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసి సినిమా ఓటేస్తారు అనుకుంటే మీరు ఎందుకండి భయపడుతున్నారు? మీరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిస్తే భయపడతారు, వాళ్ళిద్దరూ కలిసి 175 నుంచి ఉంటారంటే కలబడతారు, మేము ఒంటరిగా ఉంటాం. మీరు ఒంటరిగానే వస్తారు, మీ వెనకాల ఎవరు రారు. మీకు ఎవరు నాట్ సపోర్టెడ్. మీరు తీసుకుంటానన్న రారు. మీకు సపోర్ట్ చేసిన బీజేపీ మీతో కలుస్తుందా చెప్పమానండి. మేము కలం కాదు, మీతో ఎవరు కలరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీతో ఎవరు కలరు? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, సిపిఎం అవ్వచ్చు, సిపిఐ అవ్వచ్చు, ఏదైనా ఇండివిజువల్ పార్టీస్ని అన్నిటిని ఓట్లు చేర్చకుండా ఈ అరాచక పాలని తిప్పుకొట్టడానికి ప్రజలకి మంచి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఎప్పుడైనా పొత్తు పెట్టుకొని ఆ ఓట్లు చెల్లకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మొత్తం నాయకత్వం వహిస్తున్నారు. నాయకత్వం వహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సీట్లు ఇవ్వాలి, ఓట్లు రావాలి, అందరికీ కూడా ఈ అరాచక పాలన మీద వివరిస్తూ చేస్తున్నారే తప్ప ఏదో మొత్తం టోటల్గా అందరూ కలిసిపోయి మాకేమో చంద్రబాబు నాయుడు గారికి సీట్లు కార్యకర్తలు నాయకులు లేకపోతే ఆయన 170 నియోజకవర్గాలు లేక కాదు. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పాత్ర ఉంది, పవన్ కళ్యాణ్ గారికి జనం ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ ఉంది. అలాగే అందరినీ కలుపుకొని ఇక్కడ మీది ఓట్లు చీల్చేసి మీరు సింగిల్గా గెలుద్దాం అని అనుకున్న మీ దాన్ని జనాలు తిరస్కరించారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన జనాల్లోకి వెళ్తుంది.